శరణమయ్యప్ప. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు? మేము వచ్చేసి మా సంస్థ వచ్చేసి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార స్వామి ధర్మ ప్రచార సభ. ఇది దాదాపుగా మేము ఒక 14-15 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం స్వామి. ఇన్ని సంవత్సరాలలో మేము ప్రతి చోట ఎక్కడైనా సరే ఇది షెల్టర్ కిరాయి తీసుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించేది. కానీ ఈ సంవత్సరం గత సంవత్సరం ఇదే ఒక బిల్డింగ్ లో మేము కిరాయి తీసుకొని చేయడం జరిగింది స్వామి. కానీ ఈ సంవత్సరం మా సంస్థ ఎవరైతే ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో శ్రీ కె అయ్యప్ప దాస్ గారు ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు సొంత భవనం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు అయ్యప్పలకి ఎంతో కష్టపడి దూర ప్రయాణాలు చేసి వస్తారు, వాళ్ళకి సరైన అన్నం దొరకట్లేదు. వారికి ఖచ్చితంగా అయ్యప్ప అందించేటువంటి అన్న ప్రసాదాన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందించాలనే ఆకాంక్షతో ఈ రోజు ఇంత గొప్ప భవనాన్ని తీర్చిదిద్దడం జరిగింది స్వామి. ఈ భవనంలో ఒకేసారి 200 మంది పైగా కూర్చొని భోజనం చేయగలిగేటువంటి సదుపాయం కలిగించారు. అదే కాకుండా పైన ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది స్వామి. పైన కూడా చాలా మంది పడుకోవడానికి బెర్తులు, విశ్రాంతి తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఈ యొక్క భవనంలో పార్కింగ్ తో సహా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. మేము ఇంతకు ముందుకు గత కొన్ని సంవత్సరాలుగా, గత 14-15 సంవత్సరాలుగా ఎరిమేలి, శంగొట్టాయి, పళని, లాహా ఎస్టేట్ ఇలా చాలా ప్రాంతాలలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ వారు ఎన్నో రకాలుగా అన్నదానాలు చేస్తూనే వస్తున్నారు స్వామి. కానీ ఈ సంవత్సరం మేము సొంత భవనం నిర్మించుకున్నాం. అది కూడా మీరు చూస్తున్నారు ఈ రోజు. ఇది చాలా అందంగా, చాలా విశాలంగా, ఒక హోటల్ మాదిరిగా, ఒక 5 స్టార్ హోటల్ అయితే ఏ విధంగా నీట్ గా ఉంటుందో అదే విధంగా నీట్ గా మేము సమకూర్చడం జరిగింది స్వామి. ఈ కృషి అంతా చెప్పాలంటే మా నేషనల్ ప్రెసిడెంట్ అయిన శ్రీ అయ్యప్ప దాస్ గారికి చెందుతుంది. కానీ అతను ఏమంటాడంటే, నా వల్ల ఏది కాదు, మన ఏబిఐపి ఉన్న ప్రతి ఒక్క సభ్యుల ద్వారానే, దాతల ద్వారానే ఈ యొక్క సముదాయాన్ని మనం సమకూర్చుకున్నాం. ఇది అంతా అయ్యప్ప కృపా కటాక్షాలని వారు చెప్తారు స్వామి. అదే విధంగా మేము 15వ తారీఖు నాడు, నవంబర్ 15వ తారీఖు నాడు ఈ యొక్క అన్నదానాన్ని ప్రారంభించాం స్వామి. ఈ అన్నదాన కార్యక్రమం జనవరి 20వ తారీఖు దాకా నిరంతరం కొనసాగుతుంటుంది స్వామి. ఇది ఉదయం 7 గంటల నుంచి నైట్ 10 వరకు నిరంతరం ఎంతమంది అయ్యప్ప భక్తులు వచ్చినా వారికి అన్నప్రసాదాన్ని అందించడానికి మేము ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సంసిద్ధులై ఉన్నాం స్వామి. అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యమై ప్రతి ఒక్కరు కూడా అయ్యప్పకు ఒక భక్తితో వారు ఎన్నో సదుపాయాలు సమకూర్చుకుంటూ వస్తు రూపేణ, ధన రూపేణ కూడా మాకు ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు స్వామి. అంతేకాకుండా ప్రతినిత్యం అయ్యప్పల కొరకు ఒక రోజు మరియు 2వ రోజు, 3వ రోజు అలా ఒక్కొక్క రోజులో ఒక్కొక్క వెరైటీ చొప్పున అల్పాహారం కానీ భిక్ష కానీ అందించడం జరుగుతుంది స్వామి. అదేవిధంగా మా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ వారి ఆధ్వర్యంలో ఒక రాష్ట్రం వారి కాదు స్వామి, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఇలా 5 రాష్ట్రాల నుంచి సభ్యులు ఇందులో మెంబర్లుగా ఉన్నారు స్వామి. మా దాంట్లో ప్రతి ఒక్కరు ఎంతో నియమ నిష్ఠలతో ఉండి ఈ అయ్యప్ప భక్తులకు ప్రసాదం అందించాలని కోరికతో ప్రతి ఒక్కరు సంసిద్ధులై వర్క్ చేస్తున్నారు స్వామి. మీరు ప్రతి ఒక్కరిని చూడొచ్చు. అక్కడ మీరు వడ్డించేవారు కూడా మాస్కులు ధరించి, క్యాపులు ధరించి చేస్తున్నారు స్వామి. వచ్చేవారు కూడా భోజనం కూడా చాలా అద్భుతంగా ఉందని, బాగుందని భావిస్తున్నారు స్వామి. మీరు కూడా లైవ్ లో ఈ యొక్క విషయాన్ని అడిగి తెలుసుకోవచ్చు. స్వామి శరణం స్వామి, ఎలా ఉంది? అది చాలా భవనం ఎలా ఉంది, సముదాయం? ఇది మా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ వారు కొత్తగా నిర్మించినటువంటి అన్నదాన మందిరం. సత్రం కూడా కాదు, అన్నదాన మందిరం. మందిరం అంటే మనం పవిత్రంగా చూసుకుంటాం స్వామి. అంతే పవిత్రంగా ఈ అన్నదానాన్ని కూడా మేము జరిపిస్తున్నాం. ఒకరు మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి స్వామి. ఇక్కడ ఉదయం 7 నుంచి నైట్ 10 వరకు నిరంతరం ఎంతమంది వచ్చినా అంతమందికి అన్నదానం అందించడానికి మా సాయశక్తులను కృషి చేస్తున్నాం స్వామి. అదే విధంగా అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు, కృప కూడా మాపై ఉంటాయని మేము ఎల్లవేళలా నమ్ముతున్నాం స్వామి. మా యొక్క ఇట్టి కార్యక్రమానికి ఎంతో మంది దాతలు వస్తువులపైన, ధర్మంపైన సహాయం చేస్తున్నారు స్వామి. వారందరికీ కూడా ఎంతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్వామి.
అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ వారు చేపట్టే ఈ మహా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఎరిమేలి నుండి శబరిమలకు వెళ్లే దారిలో నారాయణతోడ్ అనే ప్రాంతంలో గలదు స్వామి. దీనికి కావలసిన లొకేషన్ కూడా మేము ప్రతి గ్రూపులలో అయ్యప్ప సోషల్ మీడియా సంబంధించిన గ్రూపులలో కూడా పోస్ట్ చేస్తున్నాం స్వామి. ప్రతి ఒక్కరు ఈ యొక్క అన్నదానాన్ని స్వీకరించడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. నా పేరు సిరిశెట్టి రాజేష్ గౌడ్, అలియాబాద్. ఇట్టి కార్యక్రమంలో నేను ఇక్కడ నాకు ఈ క్యాంపు ఆఫీసర్ గా చోటు దక్కింది. దానికి కారణం మా అయ్యప్ప దాస్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చేస్తున్న సేవకు వారు ప్రతిసారి నాకు ఏదో ఒక రూపకంగా ఏదో ఒక బాధ్యత అప్పచెప్తున్నారు. దానికి నేను ఎంతో కృతజ్ఞతపడి ఉన్నాను స్వామి. ప్రతి ఒక్క అయ్యప్పకు ఇక్కడ వచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. చాలా ధన్యవాదాలు స్వామి. ప్రతి ఒక్కరికి మీరు ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసంతో స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారికి చాలా మంచి భోజనం, మంచి అల్పాహారాలు పెట్టి వారి అయ్యప్ప స్వామి వారి కృపకు నోచుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎవరైనా దాతలు ఎవరైనా వస్తు రూపేనా ధన రూపేనా ఏదైనా సాయం చేయాలంటే ఎలా చేయాలి? మీ అడ్రస్ కానీ లేకపోతే మీ ఫోన్ నెంబర్లు కానీ ఏమన్నా ఇస్తే వాళ్ళు మా యూట్యూబ్ లో మెన్షన్ చేస్తాము. మీ ఫోన్ నెంబర్లు ఏమైనా ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఓకే స్వామి, తప్పకుండా మేము అది మీకు ఇస్తాము, మీరు దాన్ని చేయవచ్చు స్వామి. ఓకే స్వామి, థ్యాంక్ యూ. స్వామి శరణమయ్యప్ప.